నమస్తే విధున స్వాతం లక్ష్యం సమాజహితం ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ గుట్టపై వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిపైన స్పెషల్ స్టోరీ. చిల్కానగర్ గుట్టపై వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ సోదరులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. కొంతమంది స్వార్థపరులు తమ సొంత రాజకీయ లబ్ధి కోసం తలపరమైన విద్వేషాలు మొదలుపెట్టి ఆలయ నిర్మాణాలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావున విశ్వబ్రాహ్మణ సోదరులు ఆలయ కమిటీ ప్రతినిధులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని, ఆలయ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. అలాగే అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా వడ్లూరు రాజయ్య ఉండడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చిల్కానగర్ గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలు, స్థానిక ప్రజలు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ధర్మకర్తగా గుడి మధుసూదన్ రెడ్డిని ఉండాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి బాలరాజ్, టీవీ9 శ్రీనివాస్ గౌడ్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, పాల్వంచ విఠల్, రాచలూరి రామకృష్ణ, మడుగుల శ్రీనివాస్ యాదవ్, కొంపల్లి రవీందర్ ముద్రాజ్, పల్లె నరసింగారావు, అంజిగౌడ్, పిట్టల నరేష్ ముద్రాజ్, కొండలరెడ్డి, చేర్యాల శ్రీనివాస్, రామ్రెడ్డి, ఎస్ రవీందర్ రెడ్డి, కొంపల్లి రాజు, రవీందర్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, మాస శేఖర్, జోగు శ్రీనివాస్, అగిటి అంజిరెడ్డి, పోరెల్లి సాగర్, వెంకటేష్, మహేందర్, సంతోష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అనంతరెడ్డి, నరసింగారావు చారి, హరిహాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బీజేపీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. చిల్కేశ్వర్ గుట్ట నుంచి మేము మహిళా సోదరులు అందరం మాట్లాడుతున్నామండి. ఇది 97లో గుడి స్థాపించిండ్రు. అది విశ్వకర్మ బ్రాహ్మిన్స్ స్థాపించి వాళ్ళలో కొన్ని అవకతవకలు జరిగే మూలంగా ఎవరు లేకుండే కేవలం రాజయ్య గారు ఒక్కలే ఉండి గుడికాడ అందరినీ ఫండ్స్ అడిగి అందరు కాలు మొక్కుంటా చేసుకుంటా చేసిండు. ఎందుకంటే మెట్ల కాడి నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి, రాలేదని కాదు, మెట్ల కాడి నుంచి ఫండ్స్ వచ్చినా కూడా ఎవరు కానీ వాళ్ళ సభ్యులు ఎవరు రాలే, 3-4 వచ్చిండు. పాత వాళ్ళు ఎవరు కానీ లేరు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి ఒక క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. అందుకని మధుసూదన్ రెడ్డి గారు వచ్చేసి ఇట్లా గుడి స్లాబ్ వేస్తామని చెప్పారండి. చెప్పే వరకు కూడా స్లాబ్ వేసినా కూడా అంతవరకు కూడా ఏ లొల్లి లేకుండే. మళ్ళీ హనుమంతుడు విగ్రహం పెట్టినాక శివాలయం కట్టే వరకు వచ్చేవరకు ఎవరు ఉండొద్దు, మీరెవరు ఉండొద్దు, చైర్మన్గా నేను ఉంటా అనేసి ఒక భోగం ఆయన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ చేసేసి పెట్టే వరకు ఆయన ఆ మాట అయితే అనలేదు. చైర్మన్గా రాజయ్య గారే ఉండాలనేసే చెప్పారు. కానీ వాళ్ళు విశ్వకర్మ బ్రాహ్మణ్స్ అండ్ ఆల్ మా ఏరియా సభ్యులు అందరు కలిసి వచ్చేసి నిన్న మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా రాజయ్య గారే ఉండాలా అనేసి మాట్లాడారు. ఖచ్చితంగా మాకు శివాలయం అయితే ఖచ్చితంగా కావాలి అని కోరుకుంటున్నాను. లేదు, ఖచ్చితంగా మాకు అందరు కావాలి. లేదండి, ఇప్పుడు గుడి కట్టేసి పోతారు, వాళ్ళు పూజ చేయరు. సంవత్సరానికి ఒకసారి బ్రహ్మంగారి గుడి కాడ పూజలు అయితేనే జనాలు కనపడేవారు. అది ఒకరోజు. కాకపోతే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక కూడా ఇప్పుడు ఆంజనేయ స్వామి వెలిచినాక మనోళ్ళందరూ పట్టించుకున్నాక జనాలు చాలామంది వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇదివరకు అంతా తాగుబోతు చిన్న బచ్చగాళ్ళు, కుర్రాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ అంతా చాలా ఇది ఉండేది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామి వెలిగినాక చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మాకు శివాలయం కావాలి, ఆంజనేయ స్వామి కావాలి, బ్రహ్మంగారి గుడి కూడా కావాలి. వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ పర్ఫెక్షన్ లేదు. మాకు అందరూ స్వామికి మేమందరికి ఒకే చెప్తున్నాము. మా గల్లీనే కాదు, మన చిల్కానగర్ మొత్తానికి, మన చిల్కేశ్వర గుట్ట అందరికీ హక్కు ఉంది. అందరూ రావాల్సిందే. రాజ్యం ఉండే అప్పుడు, ఇప్పుడు మాకు ఆంజనేయుల వారు వచ్చి అది బ్రహ్మంగారి గుడి అయ్యి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది గల్లీకి యమనగర్ గడ్డ ఉండి చూస్తే మాకు దేవుడు అవపడుతున్నాడు. ఈ గల్లీకి ఆంజనేయుల వారు మాకు శుభ్రంగా అవపడుతున్నాడు. పూజలు కూడా మస్తు వస్తున్నాయి. ఇప్పుడు తాగేటోళ్ళు కూడా భయపడి ఆ గుట్ట మీదకి ఎక్కుతలేరు. మేము కూడా భయపెట్టించినాము, భయానికి కూడా వస్తలేరు. ఇప్పుడైతే మాకు గుట్ట ఒక బంగారం అయిపోయింది మాకు ఇప్పుడు. నా పేరు కొంపల్లి రవీందర్ ముద్రాజ్, నేను చిల్కనార్ నివాసిని. ఈరోజు చూసినట్టుంటే మనం చిల్కనార్ గుట్ట పైన
చిలకనారు గుట్టపైన ఉన్నాం. మరి ఈ యొక్క గుట్టపైన బ్రహ్మంగారి గుడి, మరి అదేవిధంగా శివుని గుడి కూడా కట్టాలని ఉంది. మరి అదేవిధంగా ఆంజనేయుని ఒక పెద్ద విగ్రహంతో ఇక్కడ ప్రతిష్ఠ చేసినారు. మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ సమస్య ఏంటంటే, మరి ఈ యొక్క బ్రహ్మంగారి గుడి కమిటీ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది స్థానికులు, మరి కొంతమంది అందులో మరి ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి దానికి ముఖ్యంగా వచ్చేసి దాతగా అని చెప్పేసి మంచి ఆలోచనతోటి మేము ఇట్లా ఇక్కడ వచ్చి చూస్తే మంచి వాతావరణం ఏర్పడ్డది. మరి అతను చాలా ఖర్చు పెట్టి ఈ యొక్క మరి కొంతమంది విష్ణు బ్రాహ్మణ్స్ వాళ్ళు ఆ రోజు మరి మీరు ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ పెట్టొద్దు, మీరు కట్టి వెళ్ళిపోవాలనేసి వాళ్ళు అన్నారంట. మరి అతను నాకు మన మధుసూదన్ రెడ్డి చెప్పిండు. మరి అది కరెక్ట్ కాదు. మరి ఎందుకంటే అతను ఫస్టే చెప్పినట్టయితే మరి అతని ఆలోచన మార్చుకుంటుండేమో, మరి ఇంత పెట్టుబడి పెట్టేవాడు కాదేమో. మరి అట్లా ఆ ఆలోచన కాకుండా మరి అతను అందరూ వాళ్ళు ఇతను అందరూ కూర్చోబెట్టి కొంతమంది నిర్ణయం తీసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా మరి మంచి ఆలోచన చేసుకొని ఈ కొట్లాటలు లొల్లులు కాకుండా చిలకనార్ పేరుని ఎంత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క అభివృద్ధిని ఇంతలో ఆపకుండా ఈ కొట్లాటల వల్ల మరి ఆగిపోతుంది. మరి చిలకనార్కే మరి పేరు తగ్గుతుంది. మరి అందరు కలిసి మరి వాళ్ళు మరి ఈ కమిటీ వాళ్ళు కూడా అందరు కలిసి ఒక మంచి ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చంద్రెడ్డి, నా పేరు ఈరెల్లి రవీందర్ రెడ్డి. మేము గత సంవత్సరం నుంచి ఈ చిలకనార్ గుట్టపైన మేము సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ విగ్రహం ఒక స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఈ గుట్టపైన నుంచి వర్క్ చేయించి ఈరోజు గుడి కంప్లీట్ దగ్గర పడ్డది. మరి ఏమైందో తెలియదు. ఇన్ని రోజులు మాకు ఈ విశ్వకర్మ సంఘం వాళ్ళు మేము స్టార్టింగ్లో మన మధుసూదన్ రెడ్డిని వచ్చేసి మా బ్రహ్మంగారి గుడికి మీరు స్లాబ్ వేయవలసింది అడిగిరు వాళ్ళు. అడిగిన వెంటనే మన మధుసూదన్ రెడ్డి గారు స్లాబ్ వేపిస్తాం ఇక్కడికి వచ్చిండు. వచ్చినందుకు స్లాబ్ వేయించిండు, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిన తర్వాత ఆయనకి ఏదో మంచి ఆలోచన, అరే ఈ గుట్ట మీద బాగుంది, విశాలంగా ఉంది, ఇక్కడ హనుమంతుని గుడి కడితే చిలకనార్ వాళ్ళందరికీ బాగుంటుంది, చిలకనార్ అందరికీ మేలు చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆయన మంచి ఆలోచన వస్తే ఇది కూడా వాళ్ళ సంఘం వాళ్ళకి తెలియజేసిండు. సంఘం వాళ్ళు తెలియజేసిన వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే మన బేతి సుభాష్ రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపనలో ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా వచ్చారు. మరి ఆ రోజు కూడా మధుసూదన్ రెడ్డి గారిని నువ్వు డోనర్ లాగానే ఉండాలి, నువ్వు కట్టి వెళ్ళిపోవాలని ఎవరు చెప్పలేదు మాకు. ఎందుకంటే అట్లా చెప్తే ఇక కాకపోతే ఇంకో తన కడుతుండే ఆయన. మాకు అప్పుడు చెప్పకపోవడం వల్ల అది మనదే అనుకొని ఈయన సొంతగా ఇప్పుడు బ్రహ్మంగారి గుడికి స్లాబ్తో సహా ఇప్పటికీ ఇప్పుడు ఎంతవరకు అయితే వర్క్ అయిందో ఆ వర్క్లో మొత్తంలో సిమెంటు, కంకర, ఉష్కే దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇప్పటి వరకు మధుసూదన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా కూడా గుడి కంప్లీట్ చేద్దామని నిర్ణయించుకుంటూ, కానీ ఈ మధ్యలోనే వాళ్ళు ఒక కొత్త సంఘం పెట్టుకొని ఆ సంఘంలో కొంతమంది ప్రెసిడెంట్ జనరేషన్లు అయిన తర్వాత మరి ఏమైందో తెలియదు. వాళ్ళకు చిలకనారు ఎవరు వాళ్ళకు నేర్పించడం తెలియదు. సడన్గా ఇది గుట్ట మాది, మీరు రావద్దు, మీరు డోనర్గా వచ్చి డోనర్గానే పోవాలి అని చెప్పడం జరిగింది. సరే మేము డోనర్గా వచ్చినాం కదా, మరి మేము మామూలు కూడా పిలవండి, మీరు రాండి, మామూలు రాండి అని చెప్పారు. నిన్న బుధవారం రోజు మాకు చెప్పిండ్రు. అయితే మధుసూదన్ రెడ్డి ఊర్లో పోవడం వల్ల నేను రాలేదు. మేము వెంటనే ఈరోజు మీటింగ్ అనుకున్నాము. శివరెడ్డి దగ్గరికి వెళ్తా కూడా మీరు 6 మంది, మీ 6 మంది రమ్మని చెప్పిండు. మేము రావడానికి రెడీ ఉన్న తర్వాత వీళ్ళు సడన్గా సంఘం పెట్టుకోరు, దానిలో ప్రెసిడెంట్, చైర్మన్ అన్ని డిసైడ్ చేసుకోరు. అదేదో మాకు చెప్తే మా ఆధ్వర్యంలో, మా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా కాపుతుండే. మేము కూడా వడ్లూరు రాజయ్య గారికి మేము చైర్మన్ అని చెప్పినాం, మీరు కూడా ఆయనకే చైర్మన్ ఇచ్చారు. దీనిలో ప్రాబ్లం ఇక్కడ జరగలేదు. ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందో, ఎక్కడ వీళ్ళకి ఏమొస్తుందో, ఎక్కడ వీళ్ళకి ఏమో కిరీటం వస్తుందో అని చెప్పేసి కొంతమంది స్వార్థపరులు కొంతమందికి నేర్పించి దీన్ని ఖరాబు చేసి ఈరోజు వాళ్ళకు మాకు విడగొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు నిన్న మాకు చెల్లెగూడనే మీటింగ్ పెట్టారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము సంవత్సరం నుంచి గుడి కట్టించి 20 లక్షలు, 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు గుట్ట మొత్తం నీట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి మాది అనడం తప్పు. ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే మీరు డోనర్లా ఉండాలంటే మేము నిర్ణయం తీసుకోకపోతుండే. కానీ ఈరోజు డోనర్గా వచ్చి మీరు డోనర్గా పోవాలి, మీరు రావద్దని చెప్పడం ప్రయత్నం జరిగింది. అది మేము ఖండిస్తున్నాం. చిలకనాలో ఒక 4-5 పెద్ద మందులు కలిసి డిసైడ్ చేశారు. మేము దాన్ని ఒప్పుకోము. ఎందుకంటే మేము సంవత్సరం నుంచి గుడి కడుతున్నాము. గుడి కడేటప్పుడు ఏ లీడరు, ఏ పెద్ద మనిషి ఎవరి గుట్టకాడికి రాలే, కనీసం పని
జరుగుతుందా అని తెలుసుకోవాలి ఎవరు. కానీ ఈ రోజు మొత్తం పని జరిగిన తర్వాత మధుసూదన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి కొంతమంది స్వార్థపరులు కొంతమంది నేర్పించి ఈ రోజు ఆయన పేరు రావాలన్న ఉద్దేశంతో ఈ సంఘం వల్లకి ఎగేసి వాళ్ళని కొత్తగా నిన్న పెట్టుకోవడం జరిగింది. అందులో చైర్మన్గా ఎన్నుకున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే వాళ్ళు పెట్టుకుర్రో అది కేవలం బ్రహ్మం గారి గుడికి సంబంధించిన మీటింగే తప్ప హనుమంతునికి ఏం సంబంధం లేదు. ఆ మీటింగ్లో వాళ్ళ బ్రహ్మం గారి గుడి వాళ్ళు చైర్మన్ పెట్టుకోరు, అది మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా గుడి కూడా వడ్లూరి రాజేశారిని మేము చైర్మన్ పెడుతున్నాం. దానికి ప్రెసిడెంట్గా మా టీం ఉంటుంది. ఈ టీం కూడా ఎందుకంటే రేపు పొద్దున శ్రీరామనవమి వస్తుంది, హనుమాన్ జయంతి వస్తుంది, దానికి మనం ఖర్చు పెట్టాలి, 4 రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రోగ్రామ్ చేయాలంటే ఒక కమిటీ ఉండాలి కాబట్టి ఆ కమిటీ ఉండదు కాబట్టి మళ్ళీ మేము ప్రెసిడెంట్ జనసేన మా కమిటీ వేసుకుంటాం. దానికి వాళ్ళే చైర్మన్ ఉంటారని చెప్పినాం. అయినా కూడా వాళ్ళు నిన్న కావాలని మీటింగ్ పెట్టుకోరు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు చిలకనాల లీడర్లు అందరు కలిసి మాకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే మాకు న్యాయం చేయమని మేము ఎవరు అడగలేదు. మేము ఏం చెప్తున్నాం, మేము పిలిచినా మాకు న్యాయం చెప్పకండి, వాళ్ళ విషయంలో వాళ్ళకి న్యాయం చెప్పకండి. కరెక్ట్ న్యాయం ఎవరికి ఉంటే వాళ్ళకి చెప్పండి. నేను విలువ నా గురించి నీ విలువ నీ గురించి చెప్పకండి, న్యాయం చేయమని చెప్పినాం. చిలకనగర్ గ్రామంలో ఉన్నటువంటి చిలకేశ్వర గుట్టపైన గత సంవత్సర కాలంగా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మాణానికి సంబంధించిన విషయమై గుడి మధుసూదన్ రెడ్డి గారిని విశ్వకర్మ వాళ్ళు వెళ్ళి సంప్రదించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఈ గుడిని ఎలాగైనా నిర్మిస్తా, నా ఆధ్వర్యంలో ఇది కడతా అని వచ్చి విశ్వకర్మ బ్రహ్మంగారి గుడి కోసము నిధులు కేటాయించి సొంత ఖర్చులతోటి స్లాబ్ వేయించి గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు. అలాగే ఈ గుట్ట మీద మన చిలకనగర్ గుట్టపైకి వచ్చిన తర్వాత ఆయనకు సంకల్పం వచ్చింది. ఈ చిలకనగర్ గ్రామానికి మంచి జరగాలంటే, అందరికీ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మనం ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే గ్రామానికి బాగుంటుందన్న ఆలోచనతోటి తన సొంత ఖర్చులతోటి, తన మిత్రులతోటి, తన వాళ్ళతోటి సంప్రదించి వాళ్ళతోటి సహకారం తీసుకొని 30 అడుగుల ఎత్తైనటువంటి భారీ ఆంజనేయ స్వామి ఉందనంటే గుడి చిలకనగర్ గ్రామానికి సంబంధించినటువంటి గుట్ట అభివృద్ధి చెందుతుంది. మేము చిలకనగర్లో వెలిసిన చిల్కేశ్వరి గుట్ట పైన జరుగుతున్నటువంటి ఆలయ నిర్మాణాలు, విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి వీరబ్రహ్మం గారి గుడి కానీ, ఆ గుడికి చిలకనగర్ వాసి అయిన గుడి మధుసూదన్ రెడ్డి గారు తమ వంతు బాధ్యతగా ఆ గుడిని డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి విశ్వబ్రాహ్మణులకు సపోర్టుగా అండగా ఉండి ఆ గుడికి సంబంధించిన నిధులు కేటాయించి తన సొంత నిధులతో గుడి నిర్మించడం జరుగుతుంది. అలాగే అందులోనే భాగంగా అతనికి వచ్చిన సొంత ఆలోచనలతో ఈ గుట్ట పైన ఒక శివాలయం ఉంటే బాగుంటుంది, ఒక 20-26 అడుగుల అభయాంజనేయ స్వామి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన సొంత నిధులతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. దీనికి కొంతమంది స్థానిక వ్యక్తులు ఒకరిద్దరే ఈ విశ్వబ్రాహ్మణుల మధ్య, ఈ గుడి మధుసూదన్ రెడ్డి మధ్య చిచ్చు పెట్టి ఈ కార్యక్రమాలని, ఈ గుడిని ఆపేయాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. గుడి మధుసూదన్ రెడ్డి గారికి కానీ, విశ్వ బ్రాహ్మణులకు కానీ, మా బస్తీ వాసులు, బస్తీ పెద్ద మనుషులు, అన్ని కులాల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు గుడి మధుసూదన్ రెడ్డి గారికి కానీ, వారి మిత్ర బృందానికి కానీ సపోర్ట్ గా ఉన్నాము. మీరు వాళ్ళేదో చెప్పారు, వాళ్ళేదో పుల్ల పెట్టరని కాకుండా గుడి మధుసూదన్ రెడ్డి గారు కానీ, వారి మిత్ర బృందం కానీ మీరు ఆ గుడిని కంప్లీట్ చేస్తేనే బాగుంటది. చిలకనగర్కి ఒక కళ వచ్చింది. ఆ ఆంజనేయ స్వామిని చూస్తే మన ఏ బిల్డింగ్ మీద చూసినా కూడా ఆ విగ్రహం కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల కింద కూడా నేను స్వయంగా వచ్చి చూసినప్పుడు ఈ గుట్ట పైన యువకులు మద్యం తాగి, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడి నా కళ్ళకు స్వయంగా దొరికిరు. నేను తీసుకుపోయి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్ని పిలిచి వాళ్ళని మందలించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అభయాంజనేయ స్వామి వెలిసిన తర్వాత, నిర్మించిన తర్వాత ఈ గుట్టకు ఒక కళ వచ్చింది. ఈ గుట్ట పైన ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా మంచిగా ఉన్నాయి. ఇక ఈ బస్తీకి కూడా మంచి పేరు వచ్చింది దానివల్ల. కాబట్టి ఈ లోకల్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, ఆ వ్యక్తులు అనవసరంగా మీరు దీనిలోకి వచ్చి అనవసరంగా కాలు పెట్టి మీ క్యారెక్టర్ని ఖరాబ్ చేసుకోకూరి. ఈ ఒక విషయంలోనే కాదు, మీరు చిలకనగర్ లో ఉన్న అన్ని వాటిపైన ఈ 2-3 వ్యక్తుల వల్లనే మొత్తం అంతా నాశనం అవుతుంది. చిలకనగర్ లో ఉన్న వ్యవస్థ మొత్తము. మీరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళు మనోషంగా చాలా గలీజ్ అయినాము. ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున ఒకటే కోరుకుంటున్నా, చిలకనగర్ అనేది పేరు వచ్చిందంటే కూడా చిలకేశ్వర గుట్ట ద్వారా వచ్చిందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా ఈ చిలకేశ్వర గుట్ట మీద ఆంజనేయ స్వామి
30 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి ఒక అందాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా ఇరు సంఘాలు కూర్చొని, ఎందుకంటే గుడి మధుసూదన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమాన్ని ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. ఇందులో రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే వారు కూడా రాజయ్య గారినే చైర్మన్ గా ఉండాలని కోరుతున్నారు, వీరు కూడా రాజయ్య గారే చైర్మన్ గా ఉండాలని కోరుతున్నారు. అనవసరంగా మధ్యవర్తులు వచ్చి దీన్ని వాళ్ళ స్వార్థం కోసం రాజకీయం చేసి గుళ్లను రాజకీయం చేయకండి. ఇప్పటికైనా కూడా చిలకనగర్లో ఏదైనా సరే సందర్భం వస్తే అందరూ ఒకటిగానే ఉంటారు అనే ఒక మంచి నినాదాన్ని మనము ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ, ఖచ్చితంగా రేపటి రోజు మధుసూదన్ రెడ్డికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తున్నాం. కష్టపడి అతను ఇంత ఖర్చు పెట్టి ఈరోజు ఆ గుడి, ఆంజనేయ గుడి కట్టడం అనేది అందరికీ సంతోషదాయకమైన విషయం. అది ఎంతో మంది నన్ను కూడా అడిగారు, చిలకనగర్ అంత బ్రహ్మాండంగా విగ్రహాన్ని కడుతుండ్రు ఎవరు అంటే నేను కూడా ఇట్లా చెప్పడం జరిగింది. ఎంతో మంది ఉంది, కానీ ఈ మధ్యన కొంతమంది వివాదం ఆయన మీద చేయడం బాధ అనిపిస్తుంది. అదంతా పోవాలి. వారు కూడా సంఘం మధుసూదన్ రెడ్డి అన్నారు, ఆయన నిస్వార్థంగా చేస్తున్నందుకు ఆయనను అభినందించాలి, కానీ ఈ విధంగా చేయడం అనేది పద్ధతి కాదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈరోజు చిలకనగర్లో చాలా గొప్ప కార్యక్రమం తీసుకున్న మధుసూదన్ రెడ్డి గారికి చిలకనగర్ సభ్యుల తరఫున గతంలో ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. మరో మార్గంగా నేను ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాను. జంట నగరాలలో, హైదరాబాద్ జంట నగరాల్లో ఇంత పెద్ద విగ్రహం ఈరోజు మనం కట్టుకోగలిగినామంటే, జంట నగరాలు లేని విగ్రహం చిలకనగర్లో కట్టుకోగలిగినామంటే చాలా గొప్పమైన విషయం. ఇలాంటి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ముందుకొచ్చి మధుసూదన్ రెడ్డి గారు కట్టేయడం అంటే మనందరూ గొప్ప కారణం. అది చిలకనగర్లో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి మన మధుసూదన్ రెడ్డి అండగా ఉండి ఈ గుట్టని ఇంకా అభివృద్ధి చేసుకొని ప్రతి ఒక్కరం ఆయనకు తోడుగా వండుకుంటూ, ఇంకా ఏదైనా కొన్ని సంఘాలు ఈ చిలకేశ్వర గుట్టని కొన్ని కుల సంఘాలకు దాన్ని పరిమితం చేస్తున్నారు. ఆ విధంగా చేయడం అనేది భావ్యం కాదు. ఇంకో విషయం ఏంటంటే చిలకనగర్ గుట్ట అనేది ఎవరేమో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. చిలకనగర్కి స్థాపితం ఈ గవర్నమెంట్ ల్యాండ్ చిలకనగర్ అందరికీ వర్తిస్తుంది. కనుక మనం అందరం ఈ చందీపిచ్చి మన చిలకనగర్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అందరము మధుసూదన్ రెడ్డికి సపోర్ట్ గా ఉండాలి. తక్కువ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎందుకంటే ఎవరి గురించి అనేది మాకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గుడికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎవరు కూడా రాజకీయం చేయొద్దు. ఇందులో ఏ గుడికి మనం ఏం చేసినాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన వంతుగా మనం సాయం చేసేది మన బాధ్యత. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం మన డెవలప్మెంట్ కావాలనేది మనం ఆశించాలి. ఒకరు ఎవరు ఏం చేస్తుండనేది కాదు. కాకపోతే ఏంటంటే మనతోటి అయినంత వరకు మనము గుడికి మనము మన సాయశక్తుల వరకు సరే, మనం ఏం చేయకుండా కనీసం మన వంతుగా మనం అక్కడ వెళ్ళబడ్డ కూడా మనం చేసినట్టు అనిపించుకోవాలి. ఎందుకంటే మన మధుసూదన్ రెడ్డి ముందుకొచ్చి చిలకేశ్వర గుట్టపై హనుమాన్ టెంపుల్ని పెట్టినందుకు నేను ఆ రోజు ఇక్కడ ఓపెనింగ్ చేసినప్పుడు నేను ఊర్లో ఉన్నా. అరే నేను ఎందుకు లేకపోతే అక్కడికి ఈ రోజు ఉంటే నేను కూడా పోతుంటే కదా బాధ అనిపించింది. ఎందుకంటే మన చిలకనగర్కే పేరు వస్తుంది, ఎక్కడ పేరు కాదు. ఉప్పలు చేసి ఉప్పలకు వస్తుంది, చిలకనగర్ చేసి చిలకనగర్కి వస్తుంది. మనం అందరం ఐకమత్యంగా ఉండి అది ఏదన్నా పొరపాటు జరిగినట్లుంటే కూర్చొని ఇది తప్పు అని చెప్పేసి భావించుకొని అందరు కూర్చొని కలిసికట్టుగా అందరి ఇక్కడ తప్పులు జరగవచ్చు, అక్కడ తప్పులు జరగవచ్చు, కానీ అందరం కూర్చొని ఇది కాదని చెప్పుకొని ముందుకు తీసుకుపోయి మంచితనాలు అన్ని రకాల మనము అన్ని గుళ్ళను కూడా డెవలప్మెంట్ చేసి హనుమాన్ టెంపుల్ని మంచిగా చేసిండు ఆయనకు మనం ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇక్కడ చిలకనగర్ నివాసిని కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఎవరి దగ్గరనో తీసుకొని ఎవరి దగ్గరనో చేసింది కాదు. తన సొంతంగా ముందుకొచ్చి నేను ఇది చేస్తాను. మనం కూడా ఆయనకు సహకరించి మనతో పాటు అయినంత వరకు మనం కూడా ఆయనకు ఏదో మనతోటి ఇస్తే బాగుంటుందని అందరికి కూడా నేనేమంటున్నానంటే, ఏదన్నా జరిగినా కూడా మీరు అందరూ కూర్చొని అటు కానీ ఇటు కానీ అటు ఒక 6 మంది పెద్ద మనుషులు ఇటు 6 మంది పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడి దాన్ని మంచిగా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు మరియు శ్రేయభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సర కాలంగా జూలై 29వ తారీఖు రోజున నేను గుట్టపైకి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఒక సంవత్సరం కాలంలో
డిసెంబర్ వరకు 6 నెలల్లో బ్రహ్మంగారి స్లాబ్ వేయించడం జరిగింది. తర్వాత ఆ రోజు వరకు కూడా ఇక్కడికి ఎవరు రావట్లేదు, ఎవరు స్పందించట్లేదు. కావున రాజయ్య తాత, ఇది మనము ఓన్లీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి కడితే మనము దీన్ని మనం డెవలప్ చేయలేము, అభయాంజనేయ స్వామి గుడి కడతాను అనే తాత దగ్గర మాట తీసుకున్నాను. ఆ మాట ప్రకారం తాత ఒక మాట అన్నాడు, ఖచ్చితంగా నువ్వు అభయాంజనేయ స్వామి గుడి కట్టు, అదేవిధంగా శివాలయాన్ని కూడా గుడి కడితే ఈ గుడి మరింత పేరుగాస్తుందని అని తాత చెప్పడం జరిగింది. తర్వాత నేను తమిళనాడు శిల్పులతో సంప్రదించి అతిపెద్దైన విగ్రహం కడితే జంట నగరాలను పేరు రావాలి చిలకనగర్కు. చిలకనగర్ అంటే ఒక పేద ప్రజల బస్తీ అనే ఆలోచన ఉంది. కానీ పేద అయినప్పటికీ మంచి మనసున్న వ్యక్తులుగా చిలకనగర్లో పేరు రావాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు తర్వాత హనుమాన్ జయంతి వరకు కూడా ఏ రోజు ఎవరు స్పందించలేదు. కానీ విశ్వబ్రాహ్మణ సోదరులు ఒక సంఘం పెట్టుకున్నారు, విశ్వకర్మ సంఘం. వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు ఉండే, నా ద్వారా వాళ్ళు మంచిగా కలవడం జరిగింది. అది కూడా చాలా హర్షణీయం. ఎందుకంటే వారు కూడా ఎంతో అందరూ మంచిగా ఉండి ఇక గుడిని మరింత వృద్ధి చేద్దామని మేము అనుకున్నాము. విశ్వబ్రాహ్మణ సోదరులందరూ చాలా అమాయకులు, వారికి ఏమీ తెలియదు. కానీ కొందరి స్వార్థపూరిత రాజకీయాల కోసం వారిని రెచ్చగొట్టి వాళ్ళ తెలియనితనాన్ని వాడుకొని గుడిని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. భగవంతుని సంకల్పంతో మేము పనిచేస్తుంటే భగవంతుని ఆపాలని వడ్లూరి రాజయ్యాచారి గారిని శివాలయానికి, అభయాంజనేయ స్వామికి చైర్మన్ గా నేను ప్రకటిస్తాను. నేను ఆలయకర్తగా ఉన్నాను కాబట్టి నా అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ అన్ని కుల సంఘాల వారు అందరూ ఉన్నారు. కానీ వీరేమంటున్నారంటే ఏదో ఒక కుల ప్రకారంగా పోకుండా గుట్టను, చిలకేశ్వర గుట్టను మనం అభివృద్ధి చేసుకోవాలంటే అన్ని కులాల వారు వచ్చి ఈ గుడిని అభివృద్ధి చేసినట్లయితే మరింత చిలకనగర్ పేరుగాంచే అవకాశం ఉంది. కావున విశ్వబ్రాహ్మణుల సోదరులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏమైనా నా ద్వారా తెలిసి గాని తెలియక గాని తప్పు జరుగుంటే నన్ను క్షమించండి. మీరందరూ నాకు తండ్రి వయసులో ఉన్నారు. కానీ ఎవరో స్వార్థపూరితంగా మన మధ్య విద్వేషాలు లేపాలని చూస్తే అది వారి పాపాన వారు పోతారు. కానీ మనం కూర్చొని మాట్లాడుకుందాం. దీనికి గుడికి ఎవరైతే దాతలు ఎవరెవరు ఇచ్చారో ఏమిచ్చారో అంతా ఒక అకౌంట్ లో ఉంది. అన్ని మనం కూర్చొని మాట్లాడుకుందాం. కానీ దీనికి ఒక పెద్ద మనుషులు ఎవరైతే మంచి మనసున్నవారు, గుడి కట్టాలని ఆలోచించేవారు, గుడి కోసం కృషి చేసేవారిని మనం పెద్ద మనుషులు ఎన్నుకోవాలి తప్ప కుట్రలు చేసేవారు, దుర్మార్గాలు చేసేవారిని మనం పెద్ద మనుషులుగా ఎన్నుకోకూడదని నేను చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు నేను వారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చూస్తూ ఉండండి విత్ న్యూస్.